హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్ష రాయబోయే 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు బయాలజీలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి బొమ్మలు, వాటి యొక్క భాగాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ డయాగ్రామ్ని చూసినట్లయితే డ్రా ద లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఒకసారి ఈ డయాగ్రామ్ని మనం చూస్తే ఈజీగా ఈ డయాగ్రామ్ని మనం గీయవచ్చు. చాలా ఈజీ, సింపుల్గా ఈ డయాగ్రామ్ని మనం 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి నేర్చుకుని వీటి పార్ట్స్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డయాగ్రామ్ డైరెక్ట్గా గీయమని అడుగుతారు మనల్ని, కాబట్టి ఈ డయాగ్రామ్ని గీసి వాటి పార్ట్స్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక పార్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి ఇక్కడ కనిపించేటువంటి ఈ పార్ట్ని ఓవిడక్ట్ ఆర్ ఫాలోపియన్ ట్యూబ్ అని అంటాం. అలాగే సెకండ్ ఈ పార్ట్ని ఓవరీ అని అంటారు. నెక్స్ట్ యూటెరస్ అని అంటాం. నెక్స్ట్ సెర్విక్స్ అని ఈ పార్ట్ని అంటాం. లాస్ట్ పార్ట్ వచ్చి వెజైనా. ఇవి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్. ఒకసారి ఈ పార్ట్స్ని తెలుగులో కూడా మనం తెలుసుకుందాం. ఓవిడక్ట్ అంటే స్త్రీ బీజ వాహిక లేదా ఫాలోపియన్ నాళం. ఓవరీ స్త్రీ బీజ కోశం. యుటెరస్ గర్భాశయము. సెర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం. వెజైనా అంటే యోని. ఇది ఈ డయాగ్రామ్లో ఉండేటువంటి పార్ట్స్. డయాగ్రామ్ నేర్చుకుని పార్ట్స్ని మనం ఒకసారి చూడకుండా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తే ఈ డయాగ్రామ్లో మనం మార్కులు కోల్పోయే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ డయాగ్రామ్ కానీ వస్తే మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయాలి. అదే మన టార్గెట్. ఈ డయాగ్రామే ఫస్ట్ ఎందుకు ఉంచాను అంటే ఈ డయాగ్రామ్ రేపు ఎగ్జామ్కి వస్తుందనే ఎక్స్పెక్టేషన్తో ఈ డయాగ్రామ్ని మొదట ఇక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది. దీన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేసి పార్ట్స్ని కూడా గుర్తించుకోండి. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ని మనం చూస్తే సెకండ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ వచ్చి ఫ్లవర్ డయాగ్రామ్. ఈ ఫ్లవర్ డయాగ్రామ్ అనేది లాస్ట్ ఇయర్ కూడా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ డయాగ్రామ్ని పబ్లిక్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కసారి ఫ్లవర్ డయాగ్రామ్ ఇచ్చేసి దానికి సంబంధించిన 2 పార్ట్స్ని ఐడెంటిఫై చేయమని ఒక 2 క్వశ్చన్స్ దానికి సంబంధించి అడిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఈ ఫ్లవర్కి సంబంధించి ఎట్లా మనకు వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలిగేటట్టుగా ఉండాలి. ఫస్ట్ ఫ్లవర్ డయాగ్రామ్ని మనం నేర్చుకోవాలి. అందులో ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. ఈ ఫ్లవర్ డయాగ్రామ్ని బాగా నేర్చుకున్న తర్వాత, బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న తర్వాత వాటి పార్ట్స్ని మనం నేర్చుకోవాలి. పార్ట్స్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ పార్ట్స్ 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి ఫ్లవర్లో. అది మనం గుర్తించాలి. నేర్చుకునేటప్పుడే మనం ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఆ 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఏంటి అంటే అసెక్సువల్ పార్ట్స్ 2 ఉన్నాయి. సెక్సువల్ పార్ట్స్లో ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి, అలాగే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్స్ని అసెక్సువల్ పార్ట్స్ని మనం ముందు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సెఫల్ అండ్ సెకండ్ వన్ పెటల్. దీస్ 2 పార్ట్స్ ఆర్ అసెక్సువల్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్. ఈ రెండు కూడా పుష్పంలోని అలైంగిక భాగాలు అంటే రీప్రొడక్షన్లో ఈ భాగాల ప్రమేయం ఉండదు. హెల్పింగ్ అయితే చేస్తుంది కానీ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయటం అనేది ఉండదు. అందువల్ల వీటిని అసెక్సువల్ పార్ట్స్ అని పరిగణిస్తాం. నెక్స్ట్ సెక్సువల్ పార్ట్స్ 2 టైప్స్, మేల్ రీప్రొడక్టివ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. ఇక మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ కానీ చూస్తే ఇక్కడ పొడవుగా కనపడుతున్నటువంటి ఈ పార్ట్సే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. దీంట్లో 2 పార్ట్స్ మనకు కనపడుతున్నాయి. అంటే పైన ఉబ్బెత్తుగా ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని యాంథర్ అంటారు. దాని కింద పొడవుగా కాడలాగా ఉన్నటువంటి ట్యూబ్ లాగా ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫిలమెంట్ అంటారు.
అంటే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉన్నాయి. అది ఒకటి యాంథర్, 2 ఫిలమెంట్. ఈ రెండింటిని కలిపి అంటే ఈ 2 మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో ఉన్న 2 పార్ట్స్ని కలిపి ఏమంటారు అంటే స్టీమెన్ అని అంటాం. ఇది మనం ఇలా నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్లో 3 పార్ట్స్ ఉన్నాయి. అవి ఒకటి ఓవరీ, రెండోది స్టైల్, మూడోది స్టిగ్మా. ఈ 3 పార్ట్స్ వచ్చి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. ఈ 3 పార్ట్స్ని కలిపి ఏమంటారు అంటే పిస్టిల్ అని అంటాం. ఇది ఫ్లవర్లో ఉండేటువంటి పార్ట్స్. ఇప్పుడు మనకు ఒక 2 పార్ట్స్ని ఐడెంటిఫై చేయమంటాడు. తర్వాత 2 క్వశ్చన్స్ అడుగుతారు. అది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైనా అడగొచ్చు, లేదా ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైనా అడగొచ్చు. దీనికి సంబంధించినటువంటి పార్ట్స్ని మనం తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. సెఫల్ అంటే రక్షక పత్రాలు, పెటల్ అంటే ఆకర్షక పత్రాలు, యాంథర్ అంటే పరాగ కోశం, ఫిలమెంట్ అంటే కేసరదండం, పరాగ కోసం కేసరదండం. ఈ రెండింటిని కలిపి కేసరావళి అని అంటారు. నెక్స్ట్ అండాశయము. ఇక్కడ పిల్లలు చాలా తప్పు చేస్తుంటారు. ఇక్కడ అండాశయం బదులు అండకోశం అని రాస్తుంటారు. అది మీరు గమనించుకోవాలి. అలాగే కీలం, నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ని కీలాగ్రం అని అంటాం. ఈ మూడింటిని కలిపి అండకోశం అంటాం. అంటే ఇక్కడ అండకోశము ఇక్కడ రాస్తారు, ఈ అండాశయం అయితే ఇక్కడ రాస్తుంటారు. అది పొరపాటు. అలాగే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో యాంథర్ని ఫిలమెంట్గా, ఫిలమెంట్ని యాంథర్గా రాసి తప్పు చేస్తుంటారు విద్యార్థులు. దీన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు మనం థర్డ్ డయాగ్రామ్ చూద్దాం. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని మనం కష్టంగా భావిస్తుంటాం, కానీ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా డెడ్ ఈజీగా ఉన్నటువంటి డయాగ్రామే. జస్ట్ లైన్లు మాత్రమే ఉన్నాయి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఈ డయాగ్రామ్ను కూడా మనం వేయగలుగుతాం. మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అని దేన్ని అంటారు అంటే టెస్టిస్ని అంటారు. ఈ టెస్టిస్ దేంట్లో అమరి ఉంటుంది అంటే స్క్రోటంలో అమరి ఉంటుంది. ఈ టెస్టిస్ నుంచి ఒక ట్యూబు ఇలా వచ్చి ఉంది. దీన్నే ఏమంటారు అంటే వ్యాజ్ డిఫరెన్స్ అని అంటాం. ఈ వ్యాజ్ డిఫరెన్స్ అనే ట్యూబు ఎక్స్క్రేటరీ సిస్టమ్ తోటి లింక్ అయ్యి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఒక నిర్మాణాన్ని ఏర్పరచుకున్నది. దీన్నే ఏమంటారు అంటే సెమినల్ వ్యాస్గిల్ అని అంటాం. ఈ సెమినల్ వ్యాస్గిల్ నుంచి ఇక్కడ మనకు ఒక నిర్మాణం కనబడుతుంది. దాని పక్కన ఇక్కడ కనబడేటువంటి ఈ నిర్మాణాన్ని, ఇది ఒక గ్లాండ్. ఈ గ్లాండ్నే ప్రోస్టేట్ గ్లాండ్ అని అంటాం. పౌరుష గ్రంథి, ప్రోస్టేట్ గ్లాండ్ అని అంటాం. ఈ బ్లాడర్ నుంచి ట్యూబు అలాగే వ్యాస్ డిఫరెన్స్ ఈ రెండు కలిసి ఒక ట్యూబ్ని ఏర్పరిచింది. ఇలా ఏర్పడినటువంటి ఈ ట్యూబ్నే ఏమంటారు అంటే యురేత్రా అని అంటాం. యురేత్రా. ఈ యురేత్రా ట్యూబ్ అమరి ఉన్నటువంటి నిర్మాణాన్ని పెనిస్ అని అంటాం. ఇక ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంతో కనెక్ట్ అయినటువంటి ఎక్స్క్రేటరీ సిస్టంలోని పార్ట్స్ మనం రాయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది ఏంటి అంటే యురేటర్ మూత్రనాళం. అలాగే ఈ యురేటర్ దేంట్లోకి ఓపెన్ అయింది? ఒక పెద్ద బ్యాగ్లోకి ఓపెన్ అయింది. దీన్నే యూరినరీ బ్లాడర్ అని అంటాం. ఇవి మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్. ఇట్లా మనం ఇక్కడ మనకు 2 సిస్టమ్స్ కనబడుతున్నాయి. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కనబడుతున్నాయి. అలాగే ఎక్స్క్రేటరీ సిస్టమ్కి సంబంధించిన 2 పార్ట్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అని దేన్ని అంటారు? టెస్టిస్ని అంటారు. ఇవి మనం ఈ డయాగ్రామ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. డయాగ్రామ్ని ఎప్పుడు కూడా గుడ్డిగా నేర్చుకోకుండా అర్థం చేసుకుని నేర్చుకున్నట్లయితే మనం టెక్నికల్గా ఎటువంటి తప్పులు లేకుండా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ డయాగ్రామ్లో
వీటికి సంబంధించినటువంటి పార్ట్స్ని మనం తెలుగులో తెలుసుకుందాం. టెస్టిస్ అంటే ముష్కం, స్క్రోటం అంటే ముష్కగోని, వ్యాస్ డిఫరెన్స్ అంటే శుక్రవాహిక, ఈ శుక్రవాహిక తర్వాత వచ్చేటువంటి భాగం శుక్రాశయము, శుక్రాశయం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని పౌరుష గ్రంథి అని అంటాం. పౌరుష గ్రంథి, పౌరుష గ్రంథి తర్వాత ఈ భాగాన్ని ఏమంటారు? ప్రసేకం అని అంటాం. ప్రసేకం దేంట్లో అమరి ఉంటుంది అంటే మేహనం లేదా పురుషాంగం అనే భాగంలో ఈ ప్రసేకం అనే నాళం ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ విసర్జక వ్యవస్థకు సంబంధించిన భాగాలు మూత్రనాళం అలాగే మూత్రాశయం అనే భాగాలు ఉన్నాయి. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అందులో ఉండేటువంటి భాగాలు. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశము ఉంది. నెక్స్ట్ మనం లాస్ట్ 4వ డయాగ్రామ్ని చూసినట్లయితే 4th డయాగ్రామ్, డ్రా ఏ లేబుల్డ్ డయాగ్రామ్ షో ద జెర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫర్టిలైజేషన్. దీనికి సంబంధించిన డయాగ్రామ్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఉండేటువంటి పార్ట్స్, ఈ డయాగ్రామ్ను కూడా మనం ఈజీగా వేయచ్చు. ఇది ఆల్రెడీ ఫ్లవర్లో ఉన్నటువంటి డయాగ్రామే. ఫ్లవర్లో మనకు ఓవరీ అలాగే స్టైల్, స్టిగ్మా అనే పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఆల్రెడీ ఫ్లవర్ డయాగ్రామ్లో నేర్చేసుకుంటాం మనం. ఓవరీ, స్టైల్ చూపించలేదు కానీ స్టైల్ కూడా మనం రాయొచ్చు. స్టైల్, స్టిగ్మా అనే 3 పార్ట్స్ ఉంటాయి. దీని మీద పోలెన్ గ్రెయిన్స్ పడతాయి. ఫ్లవర్లో ఉన్నటువంటి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అయిన పిస్టిల్ మీద ఈ మొత్తాన్ని ఏమంటారు? పిస్టిల్ అంటారు. ఈ పిస్టిల్ మీద పోలెన్ గ్రెయిన్స్ పడితే అవి జెర్మినేట్ అవుతాయి, అంటే మొలకెత్తుతాయి. మొలకెత్తినప్పుడు అది ఒక ట్యూబ్ని ఏర్పరుస్తుంది. అది ఏర్పరిచేటువంటి ఆ ట్యూబ్నే పోలెన్ ట్యూబ్ అంటారు. పోలెన్ ట్యూబ్ అంటాం. ఆ పోలెన్ ట్యూబ్ ఎక్కడికి వెళ్తుంది? ఓవరీలో ఉన్నటువంటి ఇక్కడ ఈ పార్ట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ పోలెన్ ట్యూబ్ ఏం తీసుకొస్తుంది? పోలెన్ గ్రెయిన్స్లో ఉన్నటువంటి మేల్ జెమ్ సెల్ని తీసుకొస్తుంది. ఆ పోలెన్ ట్యూబ్ మేల్ జెమ్ సెల్స్ని ఎక్కడికి తీసుకొస్తుంది? ఫీమేల్ జెమ్ సెల్స్ దాకా తీసుకొస్తుంది. ఇక్కడ ఫీమేల్ జెమ్ సెల్స్ ఉంది, ఆ ఫీమేల్ జెమ్ సెల్స్ దాకా తీసుకొస్తుంది. అప్పుడు ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఈ డయాగ్రామ్ నుంచి. దీనికి సంబంధించిన తెలుగు భాగాలు చూస్తే పోలెన్ గ్రెయిన్స్ అంటే పరాగరేణువు, స్టిగ్మా అంటే కీలాగ్రం, పురుష బీజకణం, మేల్ జెమ్ సెల్ అంటే పురుష బీజకలం, పోలెన్ ట్యూబ్ అంటే పరాగనాళం, ఓవరీ అంటే అండాశయము, అలాగే ఫీమేల్ జెమ్ సెల్ అంటే స్త్రీ బీజకణం. ఇట్లా మనం ఈ డయాగ్రామ్స్, ఈ 4 డయాగ్రామ్స్ని దాని పార్ట్స్ని నేర్చుకుంటే ఖచ్చితంగా మనకైతే డయాగ్రామ్కి సంబంధించినటువంటి మార్క్స్ వచ్చేటువంటి అవకాశము ఉంది. ఈ 4 డయాగ్రామ్లు నేర్చుకున్న తర్వాతనే మనము ఇంకా హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రాము, దానికంటే ముందు న్యూరాన్ డయాగ్రామ్, ఈజీగా మనం న్యూరాన్ డయాగ్రామ్ నేర్చుకోవచ్చు. న్యూరాన్ డయాగ్రామ్, హ్యూమన్ ఎక్స్క్రిటరీ డయాగ్రామ్, ఇంతవరకు చాలు. ఈ 6 డయాగ్రామ్స్ సరిపోతాయి. మెయిన్గా నేర్చుకోవాల్సింది ఈ 4 డయాగ్రామ్స్. రీప్రొడక్టివ్ సిస్టమ్ అనే లెసన్ నుంచే డయాగ్రామ్ వస్తుందని బ్లూ ప్రింట్లో ఉంది కాబట్టి ఈ 4 డయాగ్రామ్లో ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ అయితే వచ్చి తీరుతుంది. వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.